క్రెచెస్లో ఈ పిల్లలకి ఎంత టైం పాటు కేరింగ్ ఉంటుంది అని అంటే రోజు 7:30 గంటల పాటు క్రెచెస్లో ఇక్కడ 7:30 గంటల పాటు ఏం చేస్తారు అని అంటే క్రెచెస్కి సంబంధించినటువంటి వారు పర్యవేక్షిస్తారు పిల్లల్ని. వారికి సంబంధించినటువంటి న్యూట్రిషన్, వారు ఒకవేళ 3 సంవత్సరాలు దాటి ఉంటే వారికి ఎడ్యుకేషన్, సో వారికి మానసికంగా శారీరకంగా వారికి కొన్ని యాక్టివిటీస్ని నేర్పించడం, సో ఇలాంటివన్నీ కూడా క్రెచెస్లో ఉంటాయి. సో ఈ క్రెచెస్ అనేవి పల్నా అనే పథకంలో అమలవుతుంది. పల్నా అనే పథకం ఏ పథకంలో భాగము అని అంటే సామర్థ్య అనేటువంటి పథకం ఏ ప్రధానమైన పథకంలో కొనసాగుతూ ఉంది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ మిషన్ శక్తి. సో ఇప్పుడు ఈ పల్నా స్కీమ్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి ఇది సపోర్ట్ చేస్తూ ఉంది అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8 డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ రేషియోని పెంచుతూ ఉంది. సో ఇలా పల్నా పథకంని గుర్తుంచుకోండి. ఈ పల్నా పథకానికి సంబంధించి ఇటీవల కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ విస్తృత ప్రచారాన్ని కల్పించడం జరిగింది పోషణ్ పక్వాడ్లో. సో ఈ పోషణ్ పక్వాడ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా పల్నా స్కీమ్ని, అందులో ఉన్నటువంటి క్రెచెస్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ చెప్తా ఉంది. ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిడిపిఓ కోసం అప్డేట్ చేసుకోండి.